ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఒక మంచి కథ చెప్పుకుందాం ఈరోజు. దేవుణ్ణి నిష్కల్మషంగా నమ్మితే సహాయం చేస్తాడు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలాంటిదే ఒక మంచి కథ చెప్పుకుందాం. ఒక ఊరి బయట ఒక గుడిసెలో తల్లి కొడుకు నివసిస్తూ ఉండేవారు. కొడుకు పేరు రాము. వాళ్ళు చాలా బీదవాళ్ళు. తల్లి చాలామంది ఇళ్లల్లో పాచి పని చేసి కొడుకును పోషిస్తూ ఉండేది. ఊరిలో పిల్లలందరూ పక్క ఊరికి వెళ్ళి ఒక గురువుగారి దగ్గర చదువుకునేవారు. వాడు కూడా నేనే వెళ్ళి చదువుకుంటానని గొడవ చేశాడు. ఆ తల్లి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి కొడుకును చేర్పిస్తానని బతిమాలి ఆయనను ఒప్పించింది. గురువుగారి ఊరికి వెళ్ళాలంటే అడవి దారి గుండా వెళ్ళాలి. మిగతా పిల్లలందరూ వారి ఎడ్ల బండిలో వెళ్ళి రాముడు నడిచి వెళ్ళేవాడు. వాడు వాళ్ళమ్మతో, అమ్మ, నాకు అడవిలో వెళ్ళేటప్పుడు భయమేస్తుంది అన్నాడు. వాడి అమ్మ, నాన్న, గోపాల గోపాల అని గట్టిగా పిలుస్తూ వెళ్ళు, నీకు భయం వెయ్యదు అని చెప్తుంది. వాడు అలాగే గోపాల గోపాల అని అరుస్తూ వెళ్తుంటే ఒక చిన్న గోవులు కాసుకునే పిల్లవాడు చేతిలో పిల్లన గ్రోవితో వచ్చి పిలిచావా అని అడిగాడు. వాడు వాళ్ళ అమ్మ భయం వేయకుండా అలా పిలవమని చెప్పిందని చెప్పాడు. సరేలే, నేను నిన్ను అడవిని దాటిస్తాను అని రోజు వాడికి అడవి దాటించి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. రాముడు చాలా శ్రద్ధగా చదువుకునేవాడు. ఇలా ఉండగా ఒకరోజు గురువుగారింట్లో ఆయన కూతురి పెళ్లి జరుగుతుందని పిల్లలందరూ వెళ్తున్నారు. అందరూ ఏదో ఒక కానుక తీసుకుని వెళ్తున్నారు. రాముడు అమ్మ, నేనేమి తీసుకువెళ్ళాలి అని అడిగాడు. మనం పేదవాళ్ళం నాయనా, మనం వాళ్ళకేమి కానుక ఇవ్వగలం అని చెప్పింది. వాడు విచారంగా వెళ్ళిపోయాడు. రోజులాగే గోపాల గోపాల అని పిలిచాడు. ఆ గొల్ల పిల్లవాడు పిల్లను గ్రోవి ఊదుకుంటూ వచ్చాడు. రాముడి ముఖం విచారంగా ఉండడం చూసి ఎందుకు అలా ఉన్నావని అడిగాడు. వాడు విషయం చెప్పగానే ఆ గొల్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెంబు నిండుగా పాలు తీసుకొని వచ్చి వాళ్లకు పాయసానికి ఇవి ఉపయోగపడతాయి, తీసుకెళ్ళు అని చెప్పాడు. వాడు జాగ్రత్తగా ఆ పాల చెంపు తీసుకుని గురువుగారింటికి వెళ్ళాడు. గురువుగారి భార్యతో, అమ్మ, నేను ఈ పాలను తెచ్చాను, తీసుకోండి అని చెప్పాడు. ఆవిడ నిర్లక్ష్యంగా నొకరితో ఆ పాలు తీసుకెళ్ళి ఆ పాల గంగాళంలో పొయ్యమని చెప్పింది. వాడు పోసేసరికి మళ్ళీ చెంబు నిండా పాలు ఉన్నాయి. అలాగే ఎన్నిసార్లు పోసినా మరీ చెంబు నిండా పాలు ఉంటున్నాయి. గంగాళం నిండిపోయింది. వాడు గురువుగారి భార్యని పిలిచి చూపించాడు. ఈ విషయం పెళ్లి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసిపోయింది. అందరూ ఆశ్చర్యంగా అయిపోతున్నారు. గురువుగారు రాముడిని పిలిచి ఆ పాలు ఎక్కడ తెచ్చావు అని అడిగాడు. రాముడు మొత్తం కథ అంతా అమాయకంగా చెప్పాడు. వాళ్ళ అమ్మ చెప్పడం, తను గోపాల గోపాలని పిలవగానే గొల్ల పిల్లవాడు వచ్చి తనను అడవి దాటించడం, పాలు ఇవ్వడం అన్నీ చెప్పాడు. వాళ్ళెవ్వరూ నమ్మలేదు. వాడిని ఆ అడవికి తీసుకెళ్ళి, ఏది ఇప్పుడు పిలు, వస్తాడేమో చూస్తామని అన్నారు. వాడు గోపాల గోపాలని ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ రాలేదు. అన్నీ అబద్ధాలే, ఇలా అబద్ధాలు చెప్తావా అని గురువుగారు మిగతా వాళ్ళందరూ వాడిని బాగా తిట్టారు. వాడికి దుఃఖం వచ్చింది. పెద్దగా ఏడవసాగాడు. ఎందుకో గోపాల, నీవు రావడం లేదు, రోజు పిలుస్తూ ఉంటే వచ్చేవాడివి కదా, ఈరోజు ఎందుకు రావటం లేదు అని బాధపడుతూ ఉన్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక ధ్వని వినిపించింది. నీవు అమాయకంగా మీ అమ్మ మాటలు నమ్మి నన్ను పిలిచావు కనుక నేను వచ్చాను. నేను ఈ స్వార్థపరులకు కనిపించను, అందుకే రాలేదు అని వినిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి ఊరి వాళ్ళు, గురువుగారు పిల్లలు రాముడికి తల్లిని, పిల్లవాడిని, రాముడిని తమ ఇళ్ళ దగ్గరే ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళు జీవించడానికి తగినంత సహాయం చేసేవారు. ఈ కథ చాలా బాగుంది కదూ. కల్మషంగా భగవంతుని నమ్మి భగవంతుని పిలిస్తే మన వింటే ఉండి నడిపిస్తాడు అన్నదానికి ఎంత చక్కటి ఉదాహరణ ఈ కథ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.